నమస్తే ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలో అంబేద్కర్ కూడలి వద్ద సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు యువజన అవార్డు గ్రహీత వలస సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 163వ జయంతి ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కోహెడ గ్రామ సర్పంచ్ బందెర సుజాత బాలకిషన్ గారు హాజరై చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. సందర్భంగా సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు యువజన అవార్డు గ్రహీత వలస సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ యుగ పురుషుడు, యువతకు ఆదర్శప్రాయుడు, స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానంద అని కొనియాడారు. మా సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మా నాన్నగారైన వలస శంకరయ్య స్మారకార్థం జనవరి 23న రాష్ట్ర స్థాయి సంకల్ప యువ పురస్కారం అవార్డులు రవీంద్ర భారతిలో ప్రదానం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కోహెడ గ్రామ సర్పంచ్ బందెర సుజాత బాలకృష్ణ, కోహెడ నర్సింగ్ హోం అధినేత డాక్టర్ బద్దం తిరుపతి రెడ్డి, గ్రామ ఉప సర్పంచ్ కందాల వెంకటేష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ కోహెడ మండల ప్రధాన వేల్పుల వెంకటస్వామి, కార్యదర్శి సామాజిక కార్యకర్త డాక్టర్ వేల్పుల జయశంకర్, సామాజిక కార్యకర్త పిడిచెట్టి రాజు, వార్డు సభ్యులు గుగ్గిల శ్రీనివాస్, కిరణ్, ప్రవీణ్, హుస్నాబాద్ నియోజకవర్గ మున్నూరు కాపు సంఘం వెంకటేశ్వర్లు, సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు వేముల శ్రీనివాస్, బాలరాజు, బండారి శ్రీనివాస్, వడ్లకొండ స్వామి, విశ్వనాథ, వడ్డేపల్లి బాలయ్య ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి మహానుభావులు స్వామి వివేకానంద అంటే చిన్న వయసులోనే ఇంత పేరు ప్రఖ్యాతించిన మహానుభావుడు స్వామి వివేకానంద. ఒక సన్యాసిగా జీవితాన్ని ప్రారంభించి ఒక మహానుభావుడిగా భారతదేశానికి ఓ ఐకాన్గా పేరు తెచ్చిన మహానుభావుడు. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు ఉండండి యువత ఈ దేశాన్ని పరిపాలించిన అన్న మహానుభావుడు స్వామి వివేకానంద. ఒక 10 మంది ఇవ్వండి యువతను నేను భారతదేశాన్ని పరిపాలించిన వివేకానందుడు అన్న సూక్తిని అందరూ కూడా పూర్తిగా తీసుకొని ప్రత్యేకంగా మంచి అడుగులు వేస్తూ జీవితాల్లో వారి తల్లిదండ్రులు కలదించేందుకు ఊరికి, మండలానికి, జిల్లాకు మంచి పేరు తీసుకోవాలని ప్రత్యేకంగా కోరుతూ ఈ కార్యక్రమంలో భాగస్వామవుతున్న అందరికీ కూడా మేము పిలువగానే ప్రత్యేకంగా మా సంస్థ నుండి గత జనవరి 23న పెద్ద ఎత్తున మహానగరమైన రవీంద్ర భారతిలో మేము మహిళా సంఘాలకు ఈ సామాజిక సేవా రంగంలో రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక సేవా రంగంలో పనిచేస్తున్న యువతను గుర్తించి ప్రత్యేకంగా రాష్ట్ర సంకల్ప యువ పురస్కార కార్యక్రమాన్ని మన జనవరి 23 నాడు సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా రవీంద్ర భారతిలో కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున చేస్తున్నాం. దానికి పేద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహాయ సహకారాలతో ప్రత్యేకంగా ఆ కార్యక్రమాన్ని అక్కడ యువతకందరూ కూడా స్ఫూర్తినిచ్చే సందేశాలు అవార్డు ఫంక్షన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులు కూడా అవార్డు 17 నాడు డిక్లేర్ చేస్తాం. 17న అందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువతకు ఏ వాళ్ళకి ఇస్తున్నాం అవార్డు అనేది డిక్లేర్ చేయడం జరుగుతుంది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ప్రత్యేకంగా ఈ కార్యక్రమం హాజరైన ప్రతి ఒక్కరికి పేరున కృతజ్ఞతలు చెప్తున్నాను. జై భారత్ మాతాకి, జై భారత్ మాతాకి. స్వామి వివేకానంద ఆశయాలను